రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కూకట్పల్లి వివేకానంద నగర్లో ఏర్పాటు చేసిన బీజేపీ డివిజన్ కార్యాలయాన్ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రారంభించారు. బీజేపీ కార్యాలయం అనేది కేవలం ఒక కార్యాలయం కాదని ప్రజాసేవకు అంకితమైన దేవాలయమని ఆయన పేర్కొన్నారు. రాబోయే కాలంలో సైబరాబాద్, జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను నిరాశపరిచాయని, సమస్యకు బాధ్యత వహించి పరిష్కారం చూపించాల్సింది పోయి రాజకీయ నాటకాలకు పాల్పడుతున్నారంటూ రామచంద్రరావు విమర్శించారు. శేర్లింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో భాగంగా ఉన్న డివిజన్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయం గతంలో టిఎస్ హనుమంతరావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వారి యొక్క స్థలాన్ని పార్టీకు వారు విరాళం చేయడం జరిగింది. మరి దానిపైన ఈరోజు కార్యాలయం దాన్ని కట్టి ఇప్పుడు పార్టీ కార్యాలయంగా వాడటం జరుగుతుంది. మరి ఒక పార్టీ కార్యాలయంలో రేపు రానున్న ఒక మున్సిపల్ ఎన్నికలకు ఇది కేంద్రంగా మారి ఇక్కడి నుంచి ఈ రెండు కాన్స్టిట్యున్సీస్లో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఎలక్షన్స్ లో గెలవాలనేటువంటి ఒక రూపకల్పన జరుగుతుంది. శేర్లింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో భాగంగా ఉన్న డివిజన్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయం గతంలో టిఎస్ హనుమంతరావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వారి యొక్క స్థలాన్ని పార్టీకు వారు విరాళం చేయడం జరిగింది. మరి దానిపైన ఈరోజు కార్యాలయం దాన్ని కట్టి ఇప్పుడు పార్టీ కార్యాలయంగా వాడటం జరుగుతుంది. మరి ఒక పార్టీ కార్యాలయంలో రేపు రానున్న ఒక మున్సిపల్ ఎన్నికలకు ఇది కేంద్రంగా మారి ఇక్కడి నుంచి ఈ రెండు కాన్స్టిట్యున్సీస్లో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఎలక్షన్స్ లో గెలవాలనేటువంటి ఒక రూపకల్పన జరుగుతుంది. శేర్లింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో భాగంగా ఉన్న డివిజన్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయం గతంలో టిఎస్ హనుమంతరావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వారి యొక్క స్థలాన్ని పార్టీకు వారు విరాళం చేయడం జరిగింది. మరి దానిపైన ఈరోజు కార్యాలయం